ప్రభు స్తోత్రం, దైవాశీస్సులు. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం. ఏలయనగా మరలా మీ భయపడటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై స్వీకృత పుత్రాత్మ. ఆత్మ కలిగిన వారమై మనము నాయన తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమైన ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినట్లా క్రీస్తు తోటి వారసులము. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం భయపడటానికి దాస్యపు ఆత్మను పొందలేదు. ఎవరైనా మన కళ్ళ ముందు పడిపోయినప్పుడు, ఎవరైనా వ్యాధిగ్రస్తులైనప్పుడు, ఏదైనా భయాలు వచ్చినప్పుడు మనం భయపడకూడదని ఆత్మదేవుడు ఈ మాటలు మనకు రాయించారు. మన కుటుంబాలు అనుకోని అనూహ్యమైన సంఘటన జరిగితే మనం భయపడకూడదు. ఎందుకంటే భయపడే ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు కానీ ధైర్యము నిబ్బరము గల ఆత్మనే మనకిచ్చి ఆత్మ దేవుని సహాయంతో మొరపెట్టి ప్రార్థన చేసే అనుభవాన్ని, అభిషేకాన్ని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 24వ సంవత్సరంలో అనుకోని సంభవాలు జరగవచ్చు. మాకు 110వ కీర్తన వాగ్దానం ఇచ్చారు ప్రభువారు. ఆ మాటల్లో అక్కడ కొన్ని కష్టాలు, కొన్ని మరణాలు కూడా ఉన్నట్టున్నాయి ఆ వాక్యంలో. కనుక మన జీవితాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా సరిపోతాయి. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద, నా మీద ఉంది. ఆయన స్వీకృత ఆత్మను, దత్తపుత్ర ఆత్మను మనకిచ్చాడు. దత్తపుత్రాత్మ ఇచ్చాడు మనకి. ఆ ఆత్మ కలిగి నాయన తండ్రి అని మొరపెడుతున్నాం. మొరపెట్టుట్లో గల గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఏ ఆత్మనైతే దేవుడిచ్చాడో ఆ దేవుడు ఏమైనా సాక్ష్యం పలుకుతున్నాడంటే, మీరు దేవుని పిల్లలు, నేను నా ఆత్మలో మీకు పాలిచ్చాను కనుక మీరు నా పిల్లలు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు భయపడతాడా? అసలు భయం అంటే తెలుసా దేవునికి? మరి దేవుని పిల్లలైన మనం భయపడతామా? దేవునికి జాగ్రత్తగా మనసు పెడితే అద్భుతమైన సాక్ష్యం. ఆదాం గారు పండు తింటాడని తెలుసు, లూసిఫర్ తిరగబడతాడని తెలుసు, పాపం వచ్చుద్దని తెలుసు. యేసు ప్రభు వారు వాక్కు అయ్యున్న దేవుడు, ఆ వాక్యం శరీరధారిగా రావాలని తెలుసు, చిత్రవద చేయబడాలని తెలుసు. ఇవన్నీ తెలుసు. ఇవన్నీ ఏవి కూడా ఆయన సంతోషాన్ని ఆయనలోంచి తీసివేయాల. అందుకే ఆయన దేవుడు. ఇదంతా ఎందుకు జరిగిందనేది నేను మాట్లాడిన విషయాలు, ఎపిసోడ్స్ విన్న వాళ్ళకి తెలుసు. పాపం అంటే ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటనేది. అది ఇప్పుడు మనం కాదు, కానీ మీకు ఆ విషయం, ఈ మాట మీ హృదయాలను బలపరచడానికి ఇంతవరకే చెప్పా. అయినా దేవుణ్ణి ఏమి కలవరపరచలేమండి. మనం కూడా ఆయన ఆత్మను పొంది అబ్బా తండ్రి నాయనని ఆత్మ చేత బలపరచబడి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకని? మనం దేవుని పిల్లలమని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులమండి. అంటే దేవుడికి ఏమవుతుందో, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే పెద్దోడితో ఏమన్నాడు? తండ్రి నావన్నీ నీవి. అది మన అనుభవం. మనము దేవుని పిల్లలం, వారసులమి, వాగ్దాన వారసులమి, నిబంధన జనులమి. భయపడేవారం కాదు, భయపెట్టేవారం. సాతానుడు భయపెడుతుంటే మనం ఆ సాతానుడే భయపెట్టే అనుభవం. గజగజలాడిచ్చాడు దావీదు గారు. పౌలు గారిని చూస్తే అపవాదికి టెర్రర్. ఎన్ని చిత్రవదలు చేసినా అదే అనుభవంలో నడిచాడు. చాలామంది భక్తులు, మా సహవాసంలో ఒక దైవజనుడు ఉండేవాడు, బుల్లెద్ది జానయ్య గారు అని, మాకంటే ముందు తరం. ఆయన కళ్ళు తెరిచి చూస్తే చీకట్లు కనపడే, పట్టుకుని పిలిచి మరీ అగ్నితో కాల్చి పంపించేవాడు. పత్తా లేకుండా బారిపోయాయి. అలాంటి దేవుని సేవకులు ఉన్నారు.
మనం కూడా దేవుని ఆత్మ చేత వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దేవుని పిల్లలుగా వారసులుగా ధైర్యము నిబ్రమైన మనసు కలిగిందుము గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.